దీపే తన సొంత మేనకోడలని నిజం తెలుసుకున్న శ్రీధర్ జ్యోత్స్న చంప పగలగొట్టిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీధర్ అయితే కార్తీక్ మాటల ద్వారా దీపకి శివనారాయణ ఇంటికి ఏదో సంబంధం ఉందని అర్థమైపోతుంది. నా మీద ఒట్టేసి నిజం చెప్పమన్నా కూడా కార్తీక్ నిజం చెప్పను అని చెప్పడంతో అనుమానం ఇంకా ఎక్కువైపోయింది నాకు. ఇక దీపని అడిగితే కానీ ఆ రహస్యం ఏంటో తెలీదు. దీపని అడిగి తెలుసుకోవాలి. తన భర్త డ్రైవర్గా పనిచేస్తూ ఆ ఇంట్లో అంత అవమానాలు పొందుతూ ఉన్నా, తనని వంట మనిషిగా సుమిత్ర చెల్లి అన్ని అవమానాలు చేస్తూ ఉన్నా, తనని తిడుతూ ఉన్నా కాస్తంత కూడా కోపం తెచ్చుకోకుండా భార్యాభర్తలిద్దరూ కూడా సహనంతో అక్కడ పనిచేస్తున్నారంటే ఏదో నిజం దాగి ఉంది. వాళ్ళు ఎందుకో కారణం మీద అక్కడ ఉంటున్నారు. ఆ కారణం ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని శ్రీధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. దీపకి ఆత్మాభిమానం ఎక్కువ, మాట అస్సలు కూడా పడదు. అలాంటిది జ్యోత్స్న చేసే పనులన్నీ కూడా ఓర్చుకుంటుందంటే ఏదో దాగి ఉంది రహస్యం అని అనుకుంటూ శ్రీధర్ అయితే ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఒకరోజు ఇక జ్యోత్స్న అయితే వేలంపాటకి కార్తీక్ని తీసుకొని వెళ్తుంది. ఆ వేలంపాటకి శివనారాయణ, సుమిత్ర, దశరథ అందరూ కూడా వెళ్తారు. పారిజాతం మాత్రమే ఇంట్లో ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతానికి శ్రీధర్ అయితే ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ చేయడంతో, ఎందుకు ఫోన్ చేసావల్లుడు, ఏం కావాలి నీకు? నీ కొడుకు ఈ ఇంటిని వదిలి రాడు. అదేంటో తెలియదు కానీ ఎన్ని అవమానాలు జరుగుతున్నా, వాడికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశాలు వస్తూ ఉన్నా వెళ్ళనని ఎందుకు చెప్తున్నాడో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. సరే కానీ నా కొడుకు ఫోను పనిచేయడం లేదు, ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఇంట్లో ఎవ్వరూ లేరు. కార్తీక్ డ్రైవర్ కదా, ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని ఏదో వేలం పాట ఉందని వెళ్ళారు. దీప మాత్రమే ఇంట్లో ఉంది. నేను దీప మాత్రమే ఉన్నాము. నేను కూడా బయటికి వెళ్ళే పనుందల్లుడు, ఉంటాను అని పెట్టేస్తుంది పారిజాతం. అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఇదే మంచి సమయం, దీపని నిలదీయాలి అని శ్రీధర్ అయితే దీప దగ్గరికి వస్తాడు. బయటికి వెళ్ళిన పారిజాతం శ్రీధర్ కారుని చూస్తుంది. శ్రీధర్ ఇంట్లో ఎవ్వరూ లేరని చెప్పినా సరే ఇంటి వైపుకి వెళ్తున్నాడని కారులో నుంచి శ్రీధరు కారులో వెళ్ళడం చూసిన పారిజాతం అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. అప్పుడే శ్రీధర్ అయితే శివనారాయణ ఇంటికి వెళ్తాడు. అలా శివనారాయణ ఇంటికి వెళ్ళిన శ్రీధర్, దీపతో నీతో నేను మాట్లాడాలమ్మా, కాస్త బయటికి వస్తావా అని అడుగుతూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఇంట్లో ఎవ్వరూ లేరండి, నేనిప్పుడు రాలేను అని అంటూ ఉంటుంది. దీప అయితే కాస్త పనుంది, ఒక 10 నిమిషాల్లో వచ్చేద్దు కానీ నీతో మాట్లాడే పనుంది అని శ్రీధర్ అయితే దీపని తీసుకొని బయటికైతే వెళ్తాడు. అప్పుడే పారిజాతం కారులో నుంచి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. మొన్న కూడా దీపని బయటికి రమ్మన్నాడు, మళ్ళీ ఇప్పుడు తీసుకువెళ్తున్నాడు, అది ఎవరూ లేని సమయం చూసి అని పారిజాతానికి అనుమానం వచ్చి పారిజాతం వెనకాలే వెళ్తుంది. ఒక చోట కారు ఆపి అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే, వాడికి నేను ఎంత చెప్పినా కూడా నా మాట వినడం లేదు. వాడు నా మీద ఒట్టేసి నిజం చెప్పమన్నా కూడా చెప్పడం లేదు. దీప రుణం తీర్చుకోవడానికి నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను అని అంటున్నాడు తప్ప దీప రుణానికి ఆ ఇంటికి సంబంధం ఏంటి అని ఎంత నిలదీసినా చెప్పడం లేదు. నువ్వన్నా చెప్పమ్మా అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే నీ గురించి నా కొడుకు ఆ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు, అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. నా కొడుకుని ఒక ఇంటి పనివాడిగా జ్యోత్స్న ప్రతి చోట అవమానిస్తూ ఉంటే కన్న తండ్రిగా నాకెంత బాధ కలుగుతుంది చెప్పు. నీ భర్తని ఆ ఇంట్లో వాళ్ళందరూ అలా అవమానిస్తూ ఉంటే, డ్రైవర్గా ఒక పనివాడిగా చూస్తూ ఉంటే నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావో? నీలో ఆత్మాభిమానం ఎక్కువే ఉంటుంది కదా అని శ్రీధర్ అయితే అడుగుతూ ఉంటాడు. శ్రీధర్ మంచి పాయింటే పెట్టాడు అని పారిజాతం వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం వాళ్ళ మాటలు వినేసిన తర్వాత ఇక శ్రీధర్ అయితే దీప మౌనంగా ఉండడం చూసి, నువ్వు కూడా వాడికిలాగే తయారయ్యావు, నువ్వు కూడా మౌనంగా ఉన్నావంటే నిజం చెప్పవని నాకు అర్థమైపోయింది, అందుకే నా ఏర్పాటులో నేనొచ్చాను, ఇదిగో చూడు అని అంటూ పాయిజన్ బాటిల్ని చూపిస్తాడు. నువ్వు నిజం చెప్పకపోతే ఈ పాయిజన్ బాటిల్ని నేను తాగేసి చచ్చిపోతాను,
ఎందుకంటే నా కొడుకుని నేను డ్రైవర్గా చూడలేకపోతున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఈ పాయిజన్ని తాగేస్తున్నాను. ఇక నా వల్ల కాదు, మీరు నిజం చెప్పరు అని పాయిజన్ని తాగబోతూ ఉంటే అప్పుడు ఇక దీప అయితే ఆ బాటిల్ని లాక్కోబోతూ ఉంటుంది. నువ్వు నిజం చెప్పకపోతే నేను ఇక ఈ విషాన్ని తాగేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే ఇక దీప అయితే నిజంగానే శ్రీధర్ ఎక్కడ విషం తాగేస్తాడని భయంతో తను నిజం చెప్తాను అని అంటూ నేనే శివనారాయణ గారి మనవరాల్ని అని నిజాన్ని బయట పెడుతుంది దీప. అది విని ఒక్కసారే అటు పారిజాతం ఇటు శ్రీధర్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు శివనారాయణ గారి మనవరాలైతే అక్కడ ఉన్న జ్యోత్స్న ఎవరు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే జ్యోత్స్న దాసుబాబాయ్ కూతురు. అనుకోని పరిస్థితుల్లో మేమిద్దరం కూడా మారిపోవాల్సి వచ్చింది. ఒక మనిషి స్వార్థం వల్ల జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలయ్యింది. నేను కుబేర దగ్గర పెరిగాను. ఆ రోజు మా నాన్న వర్ధంతి రోజు మీకు చెప్పాను కదా, నేను బస్టాండ్లో దొరికానని. మా అత్త మీకు క్లారిటీ ఇచ్చింది. ఆ బస్టాండ్లో ఉన్న నేనే శివనారాయణ ఇంటి వారసురాల్ని. ఈ మధ్య ఈ విషయం తెలిసింది అని అంటూ నిజాల్ని బయట పెడుతుంది. అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు శ్రీధర్. అయితే నిజంగానే నువ్వు ఆ ఇంటి వారసురాలివా అని అనగానే అవును, నేను ఆ ఇంటి వారసురాల్ని మావయ్య, మీ మేనకోడల్ని అని అంటూ ఉంటుంది దీప. ఇన్ని రోజులు నిన్ను పెళ్లి చేసుకొని నా కొడుకు దురదృష్టవంతుడయ్యాడు, అన్నీ కోల్పోయాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కొడుకు అదృష్టవంతుడే అని శ్రీధర్ అంటూ ఉంటాడు. దీపే ఇంటి వారసురాలా అంటే జ్యోత్స్న అప్పుడప్పుడు తల్లి కూతుళ్ళు అంటూ దీపని సుమిత్ర కూతురుగా చెప్పేది. తర్వాత నేను అడిగితే మాట మార్చేసేది. అంటే దీప ఇంటి వారసురాలని జ్యోత్స్నకి తెలుసు. అందుకే దీపని దూరం చెయ్యాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది అని పారిజాతం ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా మరి ఈ విషయం చెప్పకుండా ఎందుకమ్మా అక్కడ పనిదానిలా పనిచేస్తున్నావో, ఆ ఇంటి వారసురాలు అయ్యుండి ఆ ఇంట్లోని వంట మనిషిగా ఎందుకున్నావు అని శ్రీధర్ అడుగుతూ ఉంటాడు. జ్యోత్స్న కన్న తండ్రిని చంపాలని చూసింది. ఈ నిజాన్ని మా నాన్నకి చెప్పడానికి వస్తున్న దాసుబాబాయిని తల మీద కొట్టి చంపాలని చూసింది జ్యోత్స్న. ఆస్తి కోసం, హోదా కోసం జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది, ఎవరినైనా చంపేస్తుంది. అంత క్రూరమైన జ్యోత్స్న ఈ నిజం తెలియంగానే ఆస్తి కోసం ఎవరిని ఏం చేస్తుందో తెలియక ఈ నిజాన్ని బయట పెట్టలేదో. జ్యోత్స్న తప్పేమీ లేదో, కానీ జ్యోత్స్న మంచిదే. తన మంచితనంతోనే మనం గెలుచుకోవాలి మావయ్య. జ్యోత్స్న మనసు మార్చి తనను ఒక మనిషిలా చేసి జ్యోత్స్న భవిష్యత్తు కూడా చెడిపోకుండా ఆలోచించాలి. ఎందుకంటే దాసుబాబాయ్కి తన కూతురంటే ప్రాణం. తనని చంపాలని చూసినా తన కూతురికి అన్యాయం జరగకూడదని ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాడు అని దీప అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అంటే దాసుని చంపాలని చూసింది జ్యోత్స్నానా అని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ, ఇంత చేసినా సరే దీప మాత్రం జ్యోత్స్న మంచే కోరుకుంటుంది, తను మారాలని అనుకుంటుంది. అసలు జ్యోత్స్న అలా తయారవడానికి కారణం నేనే. ఒక పాముకి పాలు పోసి పెంచితే విషాన్ని కక్కినట్టు ఇప్పుడు జ్యోత్స్న నా మీదకి, నా కొడుకు మీదకి విషాన్ని చిమ్ముతుంది. ఆ విషాన్ని అమృతంగా మార్చాలని దీపా కార్తీక్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పుని తెలుసుకొని నేను కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తాను అని ఇక పారిజాతం కూడా మారిపోతుంది. ఇప్పుడు వెళ్ళి ఈ విషయం గురించి జ్యోత్స్నాని అడిగితే నన్ను చంపడానికి కూడా అది వెనకాడదు అని అంటూ పారిజాతం ఆలోచించుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి అందరికీ నిజం తెలిసాక జ్యోత్స్న పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.